హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. ముంబైకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండే ఫస్ట్ టాప్ 2లో ఏదైనా ఒక ప్లేస్కి సీల్ చేసుకొని ఆ స్పాట్. ఎందుకంటే ముంబైది ఈ మ్యాచ్ గెలిచి ఉంటే 18 పాయింట్స్ అవుతుండే, నెట్ రన్ రేట్ బాగుంది. సో ఆబ్వియస్గా గుజరాత్ కిందికి వస్తుండే, ఎంఐ అట్లీస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటుండే రేపటి మ్యాచ్ ఆర్సీబీ ఫేవర్లో వెళ్తే కూడా. బట్ ఈరోజు మ్యాచ్ పంజాబ్ గెలిచింది, పంజాబ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అలానే క్వాలిఫైయర్ 1లో ఆ స్పాట్ ఒక్కటి పంజాబ్ది అయితే ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఈరోజు మ్యాచ్కి వచ్చేస్తే కూడా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ఎంఐది ఉండే. ఎంఐ నుంచి ఇద్దరు ఓపెనర్స్ రోహిత్ శర్మ అయినా రెకల్టన్ అయినా 20+ రన్స్ కొట్టిన ఇద్దరు మంచి స్టార్ట్ తీసుకున్నారు. బట్ అక్కడ నుంచి పెద్ద స్కోర్స్కి కన్వర్ట్ చేయలేకపోయింది. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు, 57 రన్స్ కొట్టిండు. సూర్య నాన్ స్టాప్ పెద్ద పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు ఇయర్ ఐపీఎల్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సచిన్ టెండూల్కర్ది రికార్డ్ కూడా బీట్ చేసేసిండు. ముంబై ఇండియన్స్ హైయెస్ట్ రన్స్ స్కోర్డ్ బై అ ప్లేయర్ ఒక్క సీజన్లో అది సూర్యకుమార్ యాదవ్ అయింది ఇయర్. దాని తర్వాత తిలక్ వర్మ తొందరగా అవుట్ అయిపోయింది, విల్ జాక్ 17 odd రన్స్, హార్దిక్ ఇంకా నమందీర్ 20 రన్స్, హార్దిక్ పాండ్యా 26 రన్స్ కొట్టిండు. బట్ ఒక్క ప్లేయర్ కూడా చిన్న నాక్స్ 20s నుంచి కన్వర్ట్ చేయలేకపోయింది పెద్ద నాక్స్కి అక్కడ. సో దానివల్ల వీళ్ళ స్కోర్ కూడా ఎండ్ అయింది 184లో ఎండ్ అయినప్పుడు ఆ పిచ్ పైన ఆబ్వియస్గా పంజాబ్కి ఛాన్స్ ఉండే. బట్ ఎంఐ బౌలింగ్ కూడా అంతనే డెడ్లీ ఉండే. ఇంకా ఈ పంజాబ్ బౌలింగ్ కూడా చూసుకుంటే హర్షదీప్ సింగ్ బాగా వేసాడు, మార్కో యెన్సన్ ప్రతి మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిండు వీళ్ళకి. ఇప్పుడు క్వాలిఫైయర్స్లో మార్కో యెన్సన్ ఉన్నాడు, మార్కో యెన్సన్ ప్లేస్లో జెమిసన్ ఆడతాడు. జెమిసన్ ఈరోజు కూడా ఆడాడు, 4 overs 40+ రన్స్ చాలా లీక్ చేసేసిండు, వికెట్స్ తీయలేకపోయిండు. సో అదొక కన్సర్న్ ఉంటుంది పంజాబ్కి. విజయ్ కుమార్ వైశాఖ్ బాగా వేసిండు ఈరోజు, రన్స్ ఇస్తే కూడా వికెట్ తీసేయండి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఛాన్స్ అయితే హార్దిక్ పాండ్యా అది ఇంకో వికెట్ వస్తుండే, ఫస్ట్ బాలే హార్దిక్ది, బట్ అక్కడ కాటన్ బాల్ ఛాన్స్ మిస్ చేసాడు విజయ్ కుమార్ వైశాఖ్. దాని తర్వాత ఇంకా పంజాబ్ బ్యాటింగ్కి వచ్చేస్తే మనం ఓపెనింగ్లో ప్రభ్-సిమ్రన్ చాలా అన్కంఫర్టబుల్ ఉండే ఈరోజు, మేడిన్ కూడా ఆడేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఒకటి ఏదైతే దీపక్ చార్ ఓవర్ ఉండేనో అక్కడనే మళ్ళీ ప్రియాంష్ ఆర్యా 62 రన్స్ కొట్టాడు. ప్రియాంష్ ఆర్యా బాగా ఆడిండు యాజ్ ఎ యంగ్స్టర్. దాని తర్వాత 1 down వచ్చింది, జాష్ ఇన్లిష్ 72 రన్స్ కొట్టిండు, జాష్ ఇన్లిష్ బాగా ఆడిండు. దాని తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మ్యాచ్. అయ్యర్ వచ్చిండు, అయ్యర్ నాట్అవుట్ ఉండే 26 రన్స్ అండ్ నిహాల్ వడేరా వచ్చాడు, అయ్యర్ ఎంబడి ఇద్దరు కలిసి మ్యాచ్ ఫినిష్ చేసేసిండు 18.3లో 184 రన్స్ చేజ్ చేసేసిండు ఈజీగా ఎంఐతో. అది కూడా ఏదైతే ఎంఐలో బౌలింగ్ లైనప్ అంతా డెడ్లీ, బుమ్రా, బోల్డ్, దీపక్ చహర్, శాంట్నర్ ఇంతమంది ఉన్నాక ఈరోజు శాంట్నర్ వికెట్స్ తీసిండు బట్ ఎక్స్పెన్సివ్ ఉండే. దీపక్ చహర్ ఒక ఓవర్ మేడిన్ వేసినాక కూడా 3 overs వేసిండు, ఒక ఓవర్ మేడిన్ తీసేసే 2 oversలో 28 రన్స్. హార్దిక్ పాండ్యా 2 overs 29 రన్స్, ట్రెంట్ బోల్ట్ ఆల్మోస్ట్ 33 రన్స్, 34 రన్స్ ట్రెంట్ బోల్ట్. సో బౌలింగ్ అయితే ఎలా అయినా ఎంఐకి అదే వీక్నెస్ కూడా అదే బెనిఫిట్ కూడా ఎంఐకి అని చెప్పొచ్చు. బట్ ఈరోజు ఉన్న ఆపర్చునిటీ మిస్ చేసుకుంది ఎంఐ. ఇంకా రెండు టీమ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ముంబై గురించి చూసుకుంటే మనం ఇప్పుడు ముంబై ఇంకా ఎలా అయినా ఎలిమినేటరే ఆడతారు. ఇప్పుడు ముంబై ట్రాఫీ లిఫ్ట్ చేయాలంటే ఎలిమినేటర్ గెలవాలి, క్వాలిఫైర్ 2 గెలవాలి, ఫైనల్ గెలవాలి, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అయితే కాదు ఏదైనా ఆబ్వియస్గా, బట్ స్టిల్ చాలా డిఫికల్ట్ టాస్క్ అది ఎంఐకి. బట్ ఎంఐ లాంటి టీమ్ అది చెయ్యొచ్చు కూడా, ఎలిమినేటర్ నుంచి లైన్గా 3 మ్యాచ్లు గెలిచి ఆ 6th టైటిల్ అనేది లిఫ్ట్ చేయవచ్చు. బట్ చాలా కష్టం అది. అలానే ఇటు పంజాబ్కి చూసుకుంటే ఏ టీం అయితే 10-11 years అయినాక ప్లే ఆఫ్కి వస్తుందో ఆ టీంకి ఇప్పుడు 2 chances ఉంటాయి. క్వాలిఫైర్ 1 ఆడతారు, ఇన్ కేస్ అది ఓడిపోయినా క్వాలిఫైర్ 2లో ఇంకో ఛాన్స్ వస్తుంది టీంకి మళ్ళీ ఫైనల్ వెళ్ళని. సో పంజాబ్కి అది ఒక బెనిఫిట్ అయిపోతుంది. అండ్ ఆల్సో గుజరాత్ సెకండ్ ప్లేస్ ఉంది యాజ్ ఆఫ్ నౌ 18 pointsతో. బట్ రేపటి మ్యాచ్ ఆర్సీబీ గెలిచేసిందంటే ఆర్సీబీ పైనకి వస్తుంది. క్వాలిఫైర్ 1 పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ అవుతుంది, ఎలిమినేటర్ ముంబై వర్సెస్ గుజరాత్ అవుతుంది. సేమ్ ఎలిమినేటర్ మ్యాచ్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ 23లో ముంబై వర్సెస్ గుజరాత్ ఉండే, అక్కడ గుజరాత్ గెలిచి ఫైనల్ ఆడిన చెన్నైతో. సో ఇక్కడేమన్నా ముంబై వాళ్ళతో రివెన్ తీసుకుంటుందా వాళ్ళు వస్తే అని చూడాలి అది. అలానే ఇక్కడ పైన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఉంటే క్వాలిఫైర్ 1లో ఏదైనా ఒక టీం అయితే ట్రాఫీ గెలవని టీం ఫైనల్ అయితే ఆడుతుంది పక్కా. అప్పుడు రెండిట్లో ఏదో ఒకటి గెలుస్తారు, వాళ్ళు ఫైనల్కి అయితే వెళ్తారు. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆ క్వాలిఫైర్ 2లో పంజాబ్ అయినా ఆర్సీబీ అయినా మళ్ళీ అక్కడ పోయి గెలిచి వెళ్తే వీళ్ళిద్దరిదే ఫైనల్ అయితే ట్రాఫీ గెలవని టీం ఇద్దరిది ఫైనల్ అవుతుంది, ఒక కొత్త విన్నర్ కనిపించవచ్చు ఐపీఎల్లో. లేదు అలా కాకుండా గుజరాత్ ఏమైనా మళ్ళీ సెకండ్ ట్రాఫీ లిఫ్ట్ చేస్తుందా, ముంబై 6th టైటిల్ లిఫ్ట్ చేస్తుందా ఎలిమినేటర్ నుంచి గెలిచి, ఇవన్నీ ఇప్పుడైతే మజా వస్తుంది ప్లే ఆఫ్స్లో అసలు ఈ 4 teams. బట్ ఈ 4 teamsలో నేను ముందు కూడా వీడియోలో అన్నాను, ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ సైడ్ అయితే ముంబై ఇండియన్సే,
బట్ స్టిల్ మోస్ట్ థ్రెట్నింగ్ అంటే అయితే నేను ఎలా అయినా ముందు కూడా పంజాబ్నే రేట్ చేసా. పంజాబ్ దగ్గర అది ఆ ఒక్క ప్లేయర్ మీద డిపెండ్ అయినారు, లేదా ఈ ప్లేయర్ ఉంటే ఇలా ఆడదాం, వాళ్ళకి అలా లేకుండా ప్రాపర్ బ్యాకప్స్ ఉండే, ప్రతి ప్లేయర్కి ఒక బ్యాకప్ ఉండు పంజాబ్లో. సో పంజాబ్కి ఇప్పుడు మార్కో జెన్సన్ పైన కైల్ జెమిసన్ వస్తుండు, బట్ జెమిసన్ ఓకే అంత క్రేజీ పర్ఫార్మెన్స్ లేదు. ఎంతైతే జెన్సన్ ఇంపాక్ట్ ఉండేనో అంత పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ప్లే ఆఫ్లో, బట్ చెప్పలేము. ఒక్క మ్యాచ్ ఇన్ కేస్ మార్కో ఇది జెమిసన్ వచ్చి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసిండంటే జెన్సన్ లాగా, ఆటోమేటిక్గా పంజాబ్ లిఫ్ట్ అయిపోతుంది అక్కడ నుంచి. ఎక్కువ మిస్ గారు మార్కో జెన్సన్, ఆబ్వియస్గా అదైతే డిఫికల్ట్, అదొక్కటి కష్టమవుతుంది పంజాబ్కి. మార్కో జెన్సన్ని రీప్లేస్ చేయాలి జెమిసన్, అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉండే ఇయర్ మొత్తం మార్కో జెన్సన్ని విత్ ది బ్యాట్ విత్ ద బాల్. సో అది చూడాలి పంజాబ్లో ఏమవుతుందో. అలానే ఇటు ముంబైకి వస్తే ఇంత ఎక్స్పీరియన్స్ సైడ్ ఇన్ కేస్ ఎలిమినేటర్లో ఓడిపోయినారంటే, ఇన్ని గణం గెలిచి ఆ స్టార్టింగ్ ఓడిపోయిన మ్యాచెస్ మళ్ళీ ఇంత పెద్ద కంబ్యాక్ చేసిండ్రు, ప్లే ఆఫ్కి వెళ్ళిన. ఇన్ఫ్యాక్ట్ ముంబై కోసం స్టార్స్ అన్నీ అలైన్ అయినట్టు ఉండే, ఎందుకంటే ముంబై టాప్ 2లో వెళ్ళడానికి ఈరోజు మ్యాచ్ ముందు కూడా మొత్తం ప్రతీది వీళ్ళ ఫేవర్లో అయింది. గుజరాత్ ఓడిపోవాలా, ఆర్సీబీ ఓడిపోవాలా, పంజాబ్ మొన్న ఓడిపోవాలి. సో ప్రతి టీం అక్కడ ఓడిపోయికుంటూ వచ్చింది. బట్ ఫైనలీ ఎప్పుడైతే ముంబై ఛాన్స్ ఉండేనో, చలో అన్న అయిపోయినాయి, ఇంక ఇక్కడ ముంబై గెలిస్తే వెళ్ళిపోతుంది 1 లేదా 2లో అన్న టైంలో ముంబై కూడా ఓడిపోయింది మ్యాచ్. సో ముంబైకి అక్కడ ఎలిమినేటర్లో మరి ఎట్లా ఆడతారో అది చూడాలి ఎంఐది. అలానే ఇటు ఆర్సీబీకి వచ్చేసి, ఆర్సీబీ ఇన్ని ఇయర్స్ నుండి ట్రాఫీ లిఫ్ట్ చేయలేదు, బట్ కన్సిస్టెన్సీగా ప్లే ఆఫ్కి వస్తుంది లాస్ట్ 5 years నుంచి. సో ఇప్పుడు అది కన్వర్ట్ చేయగలుగుతుందా ఆర్సీబీ, ఆ ప్లే ఆఫ్ నుంచి ఇంకో స్టెప్ పైనకి పోయి ఫైనల్ ఆడి ట్రాఫీ లిఫ్ట్ చేయగలుగుతుందా? ఫస్ట్ టాస్క్ అయితే వాళ్ళకి రేపటి మ్యాచ్ ఎల్ఎస్జీతో ఉన్నది, అదైతే ఫస్ట్ గెలవాల్సిందే ఆర్సీబీ, సో దట్ ఆ సెకండ్ ప్లేస్ లేదంటే ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు 19 points ఉంటుంది, సో 1 and 2లోనే ఉంటారు. ఈ పంజాబ్ ఇంకా ఆర్సీబీ ఆడినప్పుడు ఆటోమేటిక్ పంజాబ్కి ఏదైతే ఫేవరో అదే ఆర్సీబీకి కూడా అవుతుంది. ఒక మ్యాచ్ ఇన్ కేస్ ఓడిపోయినా క్వాలిఫైర్ 1లో అట్లీస్ట్ క్వాలిఫైర్ 2కి ఇంకో ఛాన్స్ వస్తుంది. బట్ అక్కడనే ఎలిమినేటర్ అంటే ప్రెషర్ ఇంకెక్కువ అయిపోతుంది టీం పైన, అరే ఇది ఓడిపోతే ఇంకా బయటికి వెళ్ళిపోతామని. సో ఆర్సీబీ కూడా రేపు గెలవనికి ఆబ్వియస్గా ట్రై చేస్తారు, హోప్ఫుల్లీ గెలుస్తుంది కూడా. ఇంకా దాని నెక్స్ట్ టీం మిగిలింది గుజరాత్ టైటన్స్. గుజరాత్ ట్రాఫీ గెలిచింది, ఇంకోసారి రన్నరప్ ఉండే, లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్ మిస్ అయింది, బట్ ఇయర్ మళ్ళీ ప్లే ఆఫ్కి వచ్చింది. కొత్త క్యాప్టెన్ గిల్ అక్కడ క్యాప్టెన్, హార్దిక్ ఉండే ముందు. సో గుజరాత్లో కూడా ఇప్పుడు మళ్ళీ బట్లర్ని మిస్ అవుతారు వాళ్ళు. వాళ్ళ బ్యాటింగ్ మొత్తం త్రూ అవుట్ ది సీజన్ 1, 2, 3 ఉండే. ఇన్ కేస్ ప్లే ఆఫ్లో ఇప్పుడు నిన్నటి మ్యాచ్లో సిఎస్కే మ్యాచ్లో వాళ్ళిద్దరు ఆడలేరు, బట్లర్ ఆడలేరు, అంత పెద్ద చేయలేకపోయినా అసలు మ్యాచ్లోనే లేకుండా గుజరాత్. ఇన్ కేస్ ఎలిమినేటర్ ఆడి గుజరాత్ రేపు ఆర్సీబీ గెలుస్తే ఆటోమేటిక్ గుజరాత్ ఎలిమినేటర్ ఆడాలి. అక్కడ గిల్ లేదంటే సాయి సుదర్శన్ పర్ఫార్మెన్స్ రాకపోతే ముంబై ముందు గుజరాత్ గెలవడం గుజరాత్కి కూడా కష్టమైపోతుంది. సో ఓవరాల్గా ప్రతి టీంలో ప్రోస్ కూడా ఉన్నాయి, ప్రతి టీంలో కాన్స్ కూడా ఉన్నాయి, అందరికి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ప్లేయర్స్ పై. కొంతమందికి డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి, అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి, వేరే ప్లేయర్ వచ్చి రీప్లేస్ చేయడం. సో ఓవరాల్గా ప్రతి టీం ఫైట్ చేసేది ఆ ట్రాఫీ కోసమే. ఆర్సీబీ రేపు గెలిస్తే 1-2 స్పాట్లోకి పోయి వాళ్ళకి ఇంకో ఛాన్స్ వస్తుంది. రేపైతే గుజరాత్ ఫ్యాన్స్ మొత్తం ఆర్సీబీకి అగేన్స్ట్ ఉంటారు, సో దట్ వాళ్ళ 1-2 స్పాట్లో ఉండాలని. ఓవరాల్గా ఐపీఎల్ ఇక్కడ నుంచి ఎట్లయినా ఈ ప్లే ఆఫ్స్ అయితే జబర్దస్త్ ప్లే ఆఫ్స్ అవుతుంది, ఎందుకంటే 2 ట్రాఫీ గెలవని టీం, ఒకటి అల్టిమేట్ కంబ్యాక్ చేసి వస్తుంది ముంబై ఇండియన్స్. గుజరాత్ కొత్త క్యాప్టెన్తో ఆల్మోస్ట్ న్యూ టీమే, ఇప్పుడు కూడా వాళ్ళ జస్ట్ 4th year ఇన్ ఐపీఎల్ సీజన్స్. 4th yearలో టీం మళ్ళీ 3rd time ప్లే ఆఫ్ ఆడుతుందంటే ఆబ్వియస్గా ఈ టీం లెగసీ స్టార్ట్ చేస్తుంది వాళ్ళదని చెప్పొచ్చు. సో 4 teamsలో వాళ్ళకి ఒక్కొక్క టీంది ఒక్కొక్క స్టోరీ ఉంది, జబర్దస్త్ మజా వస్తుంది ప్లే ఆఫ్లో. సో ఇంకా అలానే మనం రేపటి మ్యాచ్కి వచ్చేస్తే బెంగళూరు వర్సెస్ లక్నో. ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందంటే ఆ ఫస్ట్ లేదంటే సెకండ్ ప్లేస్ పోతారు, అదొక ఛాన్స్ వస్తుంది క్వాలిఫైర్ 1 ఆడనికి. ఇన్ కేస్ ఓడిపోతే కూడా క్వాలిఫైర్ 2లో ఛాన్స్ వస్తుంది. బట్ రేపటి మ్యాచ్ ఓడిపోయిందంటే ఆర్సీబీ అప్పుడైతే ఎలిమినేటర్ ఆడతారు, అది ముంబై ఇండియన్స్తో. మరి అక్కడ ఏం చేస్తుందో ఆర్సీబీ చూడాలి. బట్ రేపటి మ్యాచ్ అయితే నా ప్రెడిక్షన్ అయితే ఆర్సీబీయే గెలుస్తుందని. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.